గుడ్ మార్నింగ్ సార్. అమ్మ గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, మీ హెల్త్ రిజల్ట్, సుఖీభావకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన మార్పులు. సార్ నేను వెంకట్రావు, నా పేరు నక్షత్రం అండి. నాకు కోచ్ ప్రసన్నాంజయ్ రెడ్డి గారు, కోటిరెడ్డి సారు, అప్లై కోచ్ వెంకట్రావు సారు. అయితే నేను నా పేరు చెప్పలే. మీరు అందరికంటే ఎక్కువేనండి. చెప్పండి సార్. నేను స్కూల్ అంటే టీచర్ గా చేసి రిటైర్ అయ్యానండి. అయితే నేను రిటైర్ అయినప్పుడు 82 కేజీలు మాత్రమే ఉన్నానండి. రిటైర్ అయ్యి 2016లో రిటైర్ అయ్యానండి. ఈ 10 సంవత్సరాల్లో ఇంట్లో కూర్చొని బరువు పెరిగానండి. 110 కేజీలు పెరిగానండి. అయితే నాకు మోకాలు అరిగిందని డాక్టర్ చెప్పారండి. ఆపరేషన్ చేయాలని. నాకు ఆపరేషన్ అంటే భయమని నాకు ఫ్యామిలీ డాక్టర్, మా తమ్ముడు వాళ్ళకి మాకు ఫ్యామిలీ డాక్టర్ విజయవాడలో ఉన్నారండి. సమరం గారు, మీకు తెలిసే ఉంటారు. సమరం గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, పర్లేదులే, నువ్వు ఒక 5 కేజీలు తగ్గు చాలు, అప్పుడు ఆలోచిద్దాంలే, నీకు ఆపరేషన్ అవసరం లేదులే అన్నారు. ఆ ధైర్యంతో వచ్చానండి నేను. కానీ నాకు ఈ సిస్టమ్ పరిచయం అయిపోయిందండి. పరిచయం అయిన తర్వాత వచ్చానండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, క్లాసులు కానివ్వండి, మీ క్లాసులు అన్ని వింటున్నాను, బాగా వింటున్నాను. నాకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నాకు కొంచెం ఎక్కువేను. ఎందుకంటే మేము ఇంట్లో 25 మంది ఉంటాంలేండి. నేను మరి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాలి. నిద్ర సరిగ్గా ఉండదు, ఆలోచనలు ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. వీటన్నిటి వల్ల కూడాను కావచ్చు నాకు వెయిట్ బాగా పెరిగిపోయానండి. ఈ వెయిట్ పెరిగిన తర్వాత, ఈ మోకాలు అరిగిన తర్వాత తెలిసింది నేను అమ్మో, నాకు ఆపరేషన్ ఏమిటి నాకని చెప్పేసి భయమేసి నేను ఇక్కడికి వచ్చానండి. వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా రిజల్ట్స్ తీసుకున్నాను సార్. నేను వచ్చి 11 నెలలు అయింది ఇక్కడికి. ఇది 11వ నెల అండి ఇప్పుడు. చాలా రిజల్ట్స్ తీసుకున్నాను. 7 నెలల తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ సమరం గారి దగ్గరికి వెళ్ళానండి. అన్ని టెస్టులు చేయించానండి. చేయిస్తే ఆయన లేచి నిలబడి చేతులు ఇలా పెట్టుకొని నవ్వుతున్నానండి. ఏంటి డాక్టర్ గారు ఎలా? నేను 5 కేజీలు తగ్గమన్నాను, నువ్వు 24 కేజీలు 23 కేజీలు తగ్గావు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కేజీ తగ్గాను లేదు, 24 కేజీలు. ఇంత తగ్గావు, చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నీ రిజల్ట్. కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, లివర్ ఫంక్షన్, ఇప్పుడు మీరు లివర్ చెప్పారని నేను వాళ్ళు చెప్పడానికి వచ్చానండి. లివర్ కానీ ఎక్కడ ఎటువంటి చిన్న మాకైనా ఏమన్నా తేడా ఉందేమో, కానీ నీకు కొంచెం కూడా తేడా లేదమ్మా. పైగా లివర్ నుంచి హార్ట్ కి వెళ్ళేటటువంటి బ్లడ్ అవి వెళ్ళేటటువంటి బ్లడ్ వెళ్ళేటటువంటి అదంతా కూడాను, ఆ సప్లై కూడా అది చాలా బాగుంది, క్లియర్ గా కనపడుతుంది. అది అసలు ఎటువంటి ప్రాబ్లం లేదన్నారండి. చాలా అంటే చాలా సంతోషపడ్డానండి. నేను 5 కేజీలు తగ్గమని మాట తీసుకున్నాను నీ దగ్గర, నువ్వు ఇంత తగ్గావు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సారు. మరి మందులు రాసిస్తారా అండి అని అడిగితే, ఎందుకమ్మా నీకు మందులు, ఏమీ అక్కర్లేదు, అసలు నాకు ఒక టాబ్లెట్ కూడా రాయలేదు సార్. అయితే నాకు బీపీ ఉందండి. ఈ వెయిట్ వల్ల కానివ్వండి, ఇంట్లో స్ట్రెస్ వల్ల కానీ బీపీ ఒక్కటేనండి, షుగర్ ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ నాకు లేవండి. ఆ బీపీ కూడా నార్మల్కి వచ్చేసిందండి. డాక్టర్ గారిని అడిగాను, మరి ఏంటండి టాబ్లెట్లు మరి అంటే, నాకు అవసరం లేదు ఆ బీపీ టాబ్లెట్ అంటే, ఏజ్ ఎక్కువగా ఉంది. 70 సంవత్సరాలండి నాకు. 70 ఏళ్ళ? అవునండి, 70 సంవత్సరాలు నాకు. సూపర్. 23వ తారీఖుకి 70 నిండినాయండి. నిండి 71 వచ్చినాయి. ఓ వెరీ గుడ్, సూపర్ సూపర్. 71 వచ్చినాయండి. ఇప్పుడు బాగున్నానండి, ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే మోకాలు ఇంకొక 10 కేజీలు తగ్గితే గానీ ఈ మోకాలు అంటే చాలా వరకు తగ్గింది, ఇంకా తగ్గాలి అనుకుంటున్నానండి. ఇంకా దేవుడి దయ, దేవుడి చిత్తం ఇంకా ఎలా ఉంటుందో. నేనైతే టీలు కాఫీలు అన్ని మానేశానండి. ఆయిల్ ఫుడ్స్ అన్ని మానేశానండి. మరి దాదాపుగా నాన్ వెజ్ కూడా మానేశాను, అన్ని మానేశాను. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పంపించు. ఆ ఫోటో కాదు, ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి మేడం బిఫోర్ ఆఫ్టర్ ఫోటో. వెంకట్రావు గారు కరెక్ట్ ఫోటో పంపిస్తానండి, నేను ఇస్తానండి సార్. సార్కి ఇప్పుడు ప్లే చేయాలి, మరి మొత్తం జనాలు చూస్తున్నారు, ఇప్పుడే చూపించాలి సినిమా. 24 కిలోలు బరువు తగ్గటం అంటే ఏందో తెలుసా? 25 కిలోలు బియ్యం మూటని లోపల శరీరం నుంచి పంపించేశారు మేడం గారు 70 ఏళ్ళ వయసులో.
యాక్చువల్ గా ఆ వయసులో మెటబాలిజం డెడ్ స్లో అయిపోతుంది తెలుసా మీకు? వయసు పెరిగే కొద్దీ లోపల జీవక్రియలు వేగం తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ కూడా లేదండి. కొలెస్ట్రాల్ కూడా లేదండి. వెరీ గుడ్, సూపర్, నిజంగా అద్భుతం. ఆశ్చర్యం కూడా. ఎందుకంటే ఆ వయసుల్లో అన్ని పారామీటర్స్ నార్మల్ గా రావడం నిజంగా గాడ్స్ గ్రేస్. 25 ఏళ్ళ పిల్లోడికి తీసుకెళ్తే ఏదో ఒక పారామీటర్ తేడా వచ్చింది. అలాంటిది 70 ఏళ్ల వయసులో ప్రతి ఒక్క పారామీటర్ బ్లడ్ లో అన్ని పారామీటర్స్ సూపర్ గా ఉన్నాయని అన్నారంటే నిజంగా అదృష్టం, దేవుడి దయ. ఆమె చేసిన మంచి పని. 10 మంది పిల్లలకి పాఠాలు నేర్పించారు కదా, అది ఆమెకు తిరిగి వచ్చింది. అంతే, అంతేనా కాదా? ఒక పర్సన్ కి ఆరోగ్యం కంటే ఇంకేం కావాలి చెప్పండి? ఆరోగ్యం సుఖీ భవ టన్నులు టన్నులు ఇచ్చేస్తుంది. మేము చెప్పినట్టు ఫాలో అవుతే కనుక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఉన్నాయి 90 కిలోలు. అప్పుడు నువ్వు సరిగ్గా మంచి ఫోటోలు పంపిస్తే పంపించు, లేకపోతే చూపి మాకు. వెంకట్రావు గారు, సరిగ్గా మంచి ఫోటోలు పంపించచ్చు కదా. బిఫోర్ ఆఫ్టర్ మేడం తగ్గింది, మంచి ఫోటోలు ఉన్నాయి, నేను చూసా స్టేటస్ లో కూడా. చూపించవచ్చు కదా జనాలకి. తలోపు మాకు పంపించు తొందరగా. సో మేడం గారు తగ్గిన వెయిట్ 24 kgs అండ్ హెల్త్ ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు 70 కిలోలు 70 ఏజ్ వాళ్ళకే బరువు తగ్గి ఆరోగ్యం బాగుంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 70 పైన వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి ఇక్కడ. 70 పైన వాళ్ళు. మరి మీ అందరికి ఆరోగ్యం వచ్చుద్దా లేదా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి నక్షత్రం గారికి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. సరిపోదు, అందరు కూడా, జూమ్ లో ఉండే వాళ్ళు కూడా. సో థమ్స్ అప్ సింబల్ చూపించండి, క్లాప్ సింబల్ చూపించండి. దిస్ ఈస్ పాసిబుల్. సో దయచేసి గమనించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటి, మీరు కొంచెం నోరు కట్టుకొని బరువు తగ్గండి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం నోరు కట్టుకోండి, కొన్నాళ్ళు మాత్రమే. మీ ఆరోగ్య సమస్యలన్నీ అదుపులో వచ్చే వరకు, ఫర్దర్ గా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే వరకు వెయిట్ లాస్ అవ్వండి. అది సుఖీభవతోనే సాధ్యం. నేను చెప్పే కదా, సుఖీభవలో ఫెయిల్ అయిన శాతం 0. అసలు ఏ పర్సన్ కూడా బరువు తగ్గకుండా లేరు. ఇప్పుడు 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకే బరువు తగ్గించగలిగామంటే మీ అందరిని మేము తగ్గిలేమా? ఖచ్చితంగా తగ్గిగలం. కాకపోతే నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఓకేనా? రేపు మార్నింగ్ ఫ్యాటీ లివర్ కి తగ్గడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, సుఖీభవాలో అలానే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఏ సప్లిమెంట్స్ ఉపయోగపడతాను రేపు మార్నింగ్ చెప్తాను. అండ్ మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. రెండోది, మీకు అందరికి రిజల్ట్ వస్తే నేనేం చెప్పాను, మన వయసు 10 మందికి ఆయుష్ పెంచాలి కదా. మీ ఇంట్లో ఎఫ్రెష్ పార్టీ అరేంజ్ చేయండి. మీ ఇంట్లో కానీ, మీ ఆఫీసుల్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ 2 ఎఫ్రెష్ పార్టీ పెట్టిన వాళ్ళకి ఒక ఎఫ్రెష్ డబ్బా కాంప్లిమెంట్ గా ఇస్తా. ఎంతమంది ఆల్రెడీ ఎఫ్రెష్ పార్టీ కండక్ట్ చేశారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము ఆల్రెడీ పెట్టామన్న వాళ్ళు చేతుతారా? ఒకవేళ ఇంకా ఎవరైనా పెట్టకపోతే కనుక అవకాశాన్ని వాడుకోండి. 2 ఎఫ్రెష్ పార్టీస్. అంతా మాదే, మా డబ్బులే మొత్తం కూడా. ఫ్యాట్ మౌంటర్ మేమే తెస్తాం, చెకప్ అంతా మేమే చేస్తాం, ఈవెన్ ఎఫ్రెష్ డబ్బా మాది, గ్లాసులు మావే, అన్ని మావే. మీరు జస్ట్ హెల్ప్ చేయండి చాలు. మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. వాళ్ళు వాడతారా లేదా అది మాకు అనవసరం, మీకు కూడా అనవసరం. చెప్పడం మన బాధ్యత. చేద్దామా మరి? సో మిగతా వాళ్ళు కూడా ఎఫ్రెష్ పార్టీస్ అరేంజ్ చేయండి, ఒక ఎఫ్రెష్ కాంప్లిమెంట్ గా తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ బర్త్డే